మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, ఖరీఫ్ పంటల సాగు సన్నద్దతపై చర్చిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు సంబంధించి మంత్రులు ముఖ్యమంత్రికి నివేదికలు సమర్పించారు. తెలంగాణ కేబినెట్ మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా పలు అంశాలపై కూడా చర్చ సాగుతోంది. సన్నద్దతకు సంబంధించి వివరాలను నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. చంద్రిక, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రులు కూడా చేరుకున్నారు. సో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 4 అంశాలపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష చేస్తా ఉన్నారు. వాస్తవానికి 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా జిల్లాల్లో పర్యటనలు చేసి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సీజన్ లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, సాగు సన్నద్ధత పైన, అందుబాటులో ఉంచాల్సినటువంటి ఎరువులు, విత్తనాలపైన, ఇటు హెల్త్ కు సంబంధించినటువంటి వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో హెల్త్ కు సంబంధించినటువంటి విషయాలపైన ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జిల్లాల వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనేటువంటి సమగ్రమైనటువంటి నివేదికను అందజేయాలి అని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో మొన్న 2 రోజుల పాటు మంత్రులు జిల్లాల వారీగా హాజరయ్యారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అందుకు సంబంధించినటువంటి నివేదికలను తీసుకుని ఈ రోజు వచ్చారు. ప్రధానంగా జిల్లాల వారీగా ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. అందులో ప్రధానంగా ఈ వర్షాకాలం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సాగుకు దుక్కులు సిద్ధం చేస్తా ఉన్నారు రైతులు. అందుకు సంబంధించి విత్తనాలని అందుబాటులో ఉంచడం, ఎరువుల్ని అందుబాటులో ఉంచడం, రైతుల్ని సన్నద్ధం చేయడం వంటి వాటిపైన సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అయితే కొంత ముందుగా వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని చోట్ల కొంత వర్షాల కారణంగా ఆలస్యమైనట్లుగా ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. సో అక్కడ నిలిచిపోయినటువంటి వాటి చోట కూడా వెంటనే ధాన్యం సేకరించే విధంగా, కొనుగోలు చేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఎరువుల్ని రైతులకు ఏ పంటల్ని ఎన్ని ఎకరాల్లో పండించేటువంటి అవకాశం ఉంది, సాగు చేసేటువంటి అవకాశం ఉంది, వాటికి అవసరమైనటువంటి విత్తనాలని అందుబాటులో ఉంచడము, అందుకు సంబంధించినటువంటి ఎరువుల్ని అందుబాటులో ఉంచే విధంగా అధికారులకి, ఇటు మంత్రులకి ఆదేశాలు, సూచనలు చేయబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా ఇటు వర్షాల నేపథ్యంలో కొన్ని వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ఆ ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వైద్య శాఖను కూడా అప్రమత్తం చేయబోతా ఉన్నారు. వైరల్ ఫీవర్స్ ఎదుర్కోవడానికి, అదేవిధంగా జ్వరాలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి మందుల్ని, వైద్య సిబ్బందిని కూడా సంసిద్ధం చేయాలనేటువంటి సూచనలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లను, ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది. సొంత జాగాల్లో ఇల్లు నిర్మించుకునేటువంటి వాళ్ళకి 5 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందజేయబోతా ఉంది. సో అందుకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. అర్హులైనటువంటి జాబితాను కూడా సిద్ధం చేసింది. రేపు జూన్ 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. అయితే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఆరోపణలు రాకుండా, తప్పు నిర్ణయాలు జరగకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఇందిరమ్మ పథకం గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన కొన్ని కీలకమైనటువంటి సలహాలు, సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశాల్లో చెప్పబోతా ఉన్నారు. దాంతో పాటుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మొదటగా 23 చోట్ల నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఈ రెవెన్యూ సదస్సుల్ని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఈ రెవెన్యూ సదస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏ విధంగా
ఈ భూభారతి చట్టం పైన అవగాహన కల్పించాలి, ప్రజలకు ఏ అంశాల పట్ల అపోహలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల వారికి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశంలో పూర్తి వివరాలని అందించబోతా ఉన్నారు. దాంతో పాటుగా మంత్రులు నిన్న మొన్న 2 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించి సమీక్షలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా మంత్రుల దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని కూడా నివేదికల రూపంలో ముఖ్యమంత్రికి అందజేయబోతా ఉన్నారు. వాటిపైన కూడా చర్చించి ఈ రోజు సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహరావు.